మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 142 స్థానాలకు సంబంధించి పెద్ద మొత్తంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యుయేషన్. 1020 వార్డు స్థానాలకు చాలామంది ఇప్పటికే బరిలో ఉన్నప్పటికీ పోలింగ్ ప్రశాంతంగా నమోదు చేయడానికి పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పొచ్చు. మొదటి విడత, రెండో విడత పూర్తయింది. మూడో విడత మరీ పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు సిపి రాజేష్ చంద్ర కామారెడ్డి. మాట్లాడడం ఒకసారి. సార్ నమస్తే. సార్ చెప్పండి, మొదటి విడత, రెండో విడత పూర్తయింది, ప్రస్తుతం మూడో విడత పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇది కామారెడ్డి జిల్లా అనగానే ముఖ్యంగా బాన్స్వాడ నియోజకవర్గం అంటే కొద్ది సెన్సిటివ్ ఏరియా సంబంధించినటువంటి అంశం. ఎట్లా ముందుకెళ్తున్నారు? ఏ విధంగా మీ పోలీసుల బందోబస్తు ఉంది? మనకి ఈ థర్డ్ ఫేజ్ పోలింగ్ ఇవాళ మార్నింగ్ 7 AM నుంచి స్టార్ట్ అయింది. ముఖ్యంగా మనకి బాన్స్వాడలో కాన్స్టిట్యుయెన్సీ మండల్స్ అండ్ జుక్కల్ కాన్స్టిట్యుయెన్సీ మండల్స్ ఇందులో ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనకు TGSP నుంచి 3 ప్లెటూన్స్ వచ్చాయి. మన హెడ్ క్వార్టర్స్ కామారెడ్డి నుంచి కూడా సుమారు 180 మంది, మిగతా పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తం కలుపుకొని 850 మంది సిబ్బందితోటి మనము ఒక పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. సో 3 విడతల్లో కూడా ఈ థర్డ్ ఫేజ్ అనేది కొంచెం ఇంపార్టెంట్ సెన్సిటివ్ ఏరియా. మనకు బార్డర్ ఏరియాస్ మద్నూర్ అండ్ జుక్కర్ కూడా మనకు కవర్ అయింది కాబట్టి సో దీన్ని కొంచెం ఇంపార్టెంట్గా మేము ట్రీట్ చేసేసి థర్డ్ విడతలో పెట్టుకొని దీంట్లో అన్ని ఏర్పాట్లు కూడా మేము ఇప్పటికే కంప్లీట్ చేసుకున్నాం. అంటే ముఖ్యంగా సమస్యాత్మక కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, ఎట్లా అక్కడ పర్యవేక్షణ ఉంది? సమస్యాత్మకమైన ప్రదేశాలు లొకేషన్స్ మేము 18 ఐడెంటిఫై చేసినాము. ఆ 18లో కూడా ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్తో ప్రత్యేక టీంలు ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. ఇది కాకుండా ఈ మండలాలన్నింటిలో కూడా ప్రతి ఒక్క మండలానికి కూడా ఒక స్పెషల్ టీం, ఒకటి రిజర్వ్ పార్టీ అనేది ఏర్పాటు చేసుకున్నాము. అండ్ ప్రతి ఒక్క మండలికి కూడా ఒక ఇన్స్పెక్టర్తో కూడిన ఒక స్ట్రైకింగ్ ఫోర్స్, ప్రతి 4 మండలాలకి ఒక DSPతో కూడిన స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. దీంతోపాటు నా రిజర్వ్ పార్టీ కూడా ఈ ఏరియా తిరుగుతూ ఉంది. నేను అడిషనల్ SP కూడా మొత్తం పర్యటిస్తున్నాం. అంటే మీరు ఇక్కడి దాకా అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి చివరి గ్రామం సైతం వెళ్తున్నటువంటి పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. సిచ్యువేషన్ ఎట్లా ఉన్నాయి అక్కడ సార్? నేను హన్మాజీపేట, బైరావ్పూర్, మిగతా చాలా ప్లేసెస్ విజిట్ చేశాను ఇప్పటికే. సో సిచ్యువేషన్ పీస్ఫుల్గా ఉంది. చాలామంది పబ్లిక్ కూడా వాలంటరీగా వచ్చేసి ఓటు వేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు 1 o'clock వరకు మనకు ఓటింగ్ టైం ఉంది కాబట్టి పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, పెద్ద ఎత్తున వచ్చి ఫస్ట్ సెకండ్ ఫేజ్ కన్నా కూడా ఎక్కువ పర్సంటేజ్ పోలింగ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. దీనికి అన్ని ఏర్పాట్లు కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేయడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నో అయితే ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా దాన్ని హ్యాండిల్ చేయడానికి సఫిషియెంట్ ఫోర్స్ పెట్టుకున్నాం. ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొన్న గత జరిగినటువంటి ఇన్సిడెంట్, ఇప్పుడు ఇక్కడ కూడా కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి, మరి ఎట్లా ఫోకస్ చేయబోతున్నారు? ఈ సెన్సిటివ్ ఏరియాస్లో అన్నిట్లో కూడా మనకు నైట్ పూట కూడా ఇంపార్టెంట్ లొకేషన్స్లో మనం కొన్ని పికెట్స్ ఏర్పాటు చేసుకుంటాము. సో ఈ కౌంటింగ్ అయిపోయిన తర్వాత, అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్ తర్వాత కూడా ఎటువంటి విజయోత్సవ ర్యాలీస్ కానీ, ఎటువంటి విక్టరీ ప్రొసెషన్స్ కానీ తీయడానికి వీల్లేదు, ఎటువంటి DJs కానీ యూజ్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ తీసినట్టయితే ఇది ఎన్నికల కోడ్ని ఉల్లంఘించినట్టు అండ్ వాళ్ళ మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకోబడుతుంది. అండ్ ఇది కాకుండా దీని మీద కొంచెం క్లోజ్గా వాచ్ చేస్తూ ఉన్నాము. సో ఆఫీసర్స్ అందరూ కూడా ప్రజెంట్గా ఉన్నారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు అనగానే మొత్తం గ్రామాల్లో చాలా మట్టుకు సరౌండింగ్ ఏరియాలని తిరుగుతూ ఉంటారు. అంటే ఒక బూత్ స్థాయిలో మీరు ఒక SI ర్యాంక్ స్థాయి అధికారిని నియమించారా? మళ్ళీ అక్కడ కొన్ని పార్టీలకు సంబంధించి ఇప్పుడు చిన్న చిన్న గొడవలో పెద్దగా మారే అవకాశాలు ఉంటాయి. మరి ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చారు వాళ్ళకి? ఇప్పుడు మనకి ఎక్కడైతే 10 అండ్ అబవ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ మనం ఒక SI ఆఫీసర్ని నియమించడం జరిగింది. అండ్ కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్లో మనం ఇన్స్పెక్టర్ని కూడా నియమించడం జరిగింది. అండ్ ఎక్కడైతే ఓటర్స్ ఎక్కువ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీర్కూర్లో మనకి ఒక చోట 7,000 మంది ఓటర్స్ ఉన్నారు, అక్కడ ఒక ఇన్స్పెక్టర్ని నియమించడం జరిగింది. సో ఇట్లా మనము అన్ని ప్లేసెస్లో దాని సెన్సిటివిటీ ప్రకారంగా కూడా బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంటే 1 వరకు పోలింగ్ కంప్లీట్ అయిపోతుంది. అనంతరం లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటల నుంచి అసలైనటువంటి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ అనగానే గ్రామస్థాయిలో చాలా చర్చలు నడుస్తాయి, అల్లర్లు సైతం తలెత్తకుండా ఒకవైపు ఏర్పాట్లు చేసినటువంటి అంశం. కౌంటింగ్ చివరి స్థాయిలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఎట్లాంటి ప్రయత్నాలు చేశారు? ఒకవేళ అట్లా అల్లర్లు జరిగితే ఎలా ఉండబోతుంది మీ తీరు? ఇప్పుడు కౌంటింగ్ మనకు స్టార్ట్ అయిన తర్వాత మొదట ఈ వార్డ్ మెంబర్స్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత సర్పంచ్ కూడా కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఈ గెలిచిన వాళ్ళందరూ కూడా ఉప సర్పంచ్ని ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. ఈ ప్రాసెస్ అంతా కూడా 2 గంటల నుంచి స్టార్ట్ అయ్యి 7, 8, 9 కొన్ని చోట్ల 10 వరకు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనికి తగ్గ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. రెండోది ఏంటంటే ఈ క్యాండిడేట్స్ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎటువంటి ప్రొసెషన్స్ కానీ గెలిచిన వాళ్ళు ఎక్కువ అల్లరి చేయడము, ఓడిపోయిన వాళ్ళు బాధపడడం లాంటివి చేయొద్దు. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజల తీర్పును అంగీకరించాలి, అది ఒకటి. అండ్ ఏదన్నా సరే అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరిగితే కూడా దాన్ని హ్యాండిల్ చేయడానికి కూడా సఫిషియంట్ ఫోర్స్ ఉంది.
అండ్ ప్రతి బందోబస్తులో భాగంగా ప్రతి సెన్సిటివ్ ప్లేస్లో కూడా ఒక ఇంపార్టెంట్ మనకు ఒక రిజర్వ్ ఫోర్స్ని పెట్టుకోవడం జరిగింది. సో ఎక్కడైనా సరే ఎవరైనా న్యూసెన్స్ క్రియేట్ చేసినా సరే, లేకపోతే ఇంకేదైనా విక్టరీ ర్యాలీస్ కానీ సెలబ్రేషన్స్ కానీ పెద్ద ఎత్తున మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేసే విధంగా చేసినా సరే దాని మీద చాలా సివియర్ చర్య ఉంటుంది. చివరిగా అంటే మీరు ఓటు వేయడానికి వస్తున్న వాళ్ళకి కావచ్చు, ఇంకా వేయకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఓటు హక్కును మీరు వినియోగించుకోండి ఈ ప్రజాస్వామ్యంలో. సో మీ ఓటు చాలా విలువైంది, దాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు కూడా డిస్ట్రిక్ట్ సైడ్ నుంచి కూడా అడ్మిషన్ సైడ్ నుంచి చేసినాము. సో మొన్న 86% మనకు సెకండ్ ఫేజ్లో నమోదైంది. సో ఈసారి 90% పైనే పోలింగ్ పర్సెంటేజ్ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి పరిస్థితి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ముఖ్యంగా పోలీస్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే పోలింగ్ కావచ్చు, మరి ఇతర ఏదైనా కావచ్చు, పోలీసుల ఇన్వాల్వ్మెంట్తోనే అది సజావుగా జాగుతుంది. ఈ నేపథ్యంలో ఎస్పీ రాజేష్ చంద్ర గ్రౌండ్ స్థాయిలో దిగారు. మొత్తం అన్ని గ్రామాలు విజిట్ చేసుకుంటూ మొత్తం ఎట్లా ఉంది పరిస్థితి అంచనా వేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఎవరు బహిరంగంగా ర్యాలీలు తీయద్దు, విజయోత్సవ ర్యాలీలు ఇలాంటివి ఎవరు కూడా చేయొద్దని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని ఆయన సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, కామారెడ్డి జిల్లా నుంచి.